తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని పిలుపునిచ్చిన నేపథ్యంలో రామగిరి మండలంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్ర ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ముందస్తు చర్యగా అరెస్టులు చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచినా ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు ఇంకా అమలు చేయలేదని విమర్శించారు. అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట మార్చి తెలంగాణ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. అసెంబ్లీ ముట్టడి వంటి ప్రజాస్వామ్య కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రయత్నిస్తే ముందస్తు అరెస్టులు చేయడం తగదని వారు అభిప్రాయపడ్డారు. ఈ అరెస్టుల్లో బీజేపీ జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మొలుమూరి శ్రీనివాస్, టౌన్ అధ్యక్షుడు తేగల శ్రీధర్, బీజేపీ జనరల్ సెక్రటరీ కమలాకర్, సీనియర్ నాయకులు మెరుగు శ్రీకాంత్, తంతులు సురేష్ తదితరులు పాల్గొన్నారు. రామగిరి మండలంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను నాయకులను అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఏదైతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు అసెంబ్లీ ముట్టడి విషయంలో మరి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆ కార్యక్రమం ఎందుకు పెట్టింది, మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోవడంతో ఇవాళ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చేస్తే ఇవాళ అప్రజాస్వామికంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను నాయకులను రాత్రి నుంచే అరెస్ట్ చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యానికి ఇది ఒక గుడ్డలి పెట్టు. మరి ప్రజలు ప్రశ్నించే కూడా హక్కు ఉంటుంది. మరి ఆ హక్కుని కాలరాస్తుండు ఇప్పుడున్న ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు. మరి రేవంత్ రెడ్డి గారు అనేకమైన హామీలు ఇచ్చిండు. 6 గ్యారంటీల్లో 3 గ్యారంటీలే ఓకే అయినాయి, మిగతా గ్యారంటీలు లేవు. 420 గ్యారంటీలు ఇచ్చారు. మరి ఇలా ఏ ఒక్క గ్యారంటీ కూడా నెరవేర్చని చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓడెక్కేదాకా ఓడదిగినాక బోడమల్లన్న సాత్రంగా ఉన్నది. పెన్షన్లు లేవు, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం లేదు, రైతు బంధు కూడా మోసం చేస్తారు. మరి 2 లక్షల వరకు రుణమాఫీ అన్నారు, అది లేనే లేదు. మరి అనేకమైన హామీలు ఇచ్చి ఇవాళ అనేకమైన హామీలు, వృద్ధులకు పెన్షన్లు అన్నారు, వికలాంగులకు పెన్షన్లు అన్నారు, 4,000 రూపాయలు అన్నారు, 6,000 రూపాయలు అన్నారు, ప్రతి మహిళకు 2,500 అన్నారు. మరి ఏ ఒక్క పెన్షన్ కూడా ఇప్పటి వరకు శాంక్షన్ చేయలేదంటే అది కాంగ్రెస్ పార్టీకి దక్కింది. ఇవాళ చాలామంది మహిళలు వృద్ధురైన తిండి లేదు. ఇవాళ భర్తలు చనిపోయి భార్యలు మహిళలు ఇంటి మీద ఉంటారు, వాళ్ళకు వీడియో పెన్షన్ లేదు, ఒంటరి మహిళ పెన్షన్ లేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు. ఓకేనా?